హలో అండి. ఈ వీడియోలో చెక్కతో కాకుండా పేపర్ తోటి పెన్సిల్ ఎలా చేస్తున్నారో చూపిస్తున్నాను. ఇక్కడ పేపర్స్‌ని పెడుతున్నారు కదా! ఈ పేపర్ తోటే పెన్సిల్ తయారవుతుందండి. ముందుగా ఈ పేపర్‌కి లిడ్ పెట్టేసి అతికిచ్చేస్తారనమాట వన్ సైడ్. ఇది గ్రాఫైట్ లిడ్ పేపర్ మనం రాస్తాం కదా! ఆ ముల్కనమాట. పెట్టేసి అంటించేసేసి ఈ మెషిన్‌లో ఇలా పెడతారు. పైనుంచి అయితే గమ్ పోస్తారనమాట. లిక్విడ్ గమ్ము పౌడర్ లాంటిది ఉంటుంది. అది వాటర్‌లో కలిపి పోస్తారు. పైనుంచి గమ్ము పడుతుంది. ఈ పేపరు ఇలా మెషిన్లో పాస్ అవుతూ ఉంటే రోల్ అవుతుంది అనమాట. రోల్ అయ్యి ఇలా కింద పడిపోతుంది. పేపరు పడుతుంది. అలానే వేస్ట్గా ఉన్న పైనుంచి ఎక్సెస్ పడిన గమ్ము కూడా పడిపోతుంది. ఆ ఎక్సెస్ గమ్ము కూడా ఈ ముందుకెళ్ళి టబ్ లాంటిది పెడతానమాట. ఇదిగోండి ఎక్సెస్ గమ్ము అలా ఉంటేనే టబ్ లాంటి దాంట్లో పడిపోద్ది అనమాట. ఈ గమ్ ఉంటేనే ఆ రోల్ మొత్తం చుట్టుకొని అతుక్కుంటుంది అనమాట ఎండలో పెట్టినప్పుడు. సో ఈ ఎక్సెస్ పడిన గమ్ము అయిపోయిన తర్వాత ఈ పైన టబ్లో పోస్తారు. ఇలా సర్కిల్లా జరుగుతుంది. ఇలా పడిపోయిన పెన్సిల్స్ అన్నిటిని ఇలా ఎండలో బాగా ఒక 2-3 రోజులు ఆరబెడతారనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది రోల్స్ కింద కనిపిస్తుంది అనమాట పేపర్. ఇది తొందరగా ఇరగదండి, చెక్కదానిలాగా గట్టిగా ఉంటుంది. తర్వాత బాగా ఎండిన తర్వాత ఈ మిషన్లో పెడతారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇలాగా ఈ ఘాటుల్లో ఇలా పెన్సిల్స్ పెడితే ఈ పక్కన బ్లేడ్స్ ఉన్నాయి చూసారా, స్క్రోల్ అవుతూ ఉన్నాయి, రోల్ అవుతున్నాయి. ఈ బ్లేడ్స్ ద్వారా కట్ అయిపోతాయి అన్నమాట. చాలా ప్రాసెస్ అండి. ఒక పెన్సిల్ అవ్వాలి అంటే 3 మెషిన్స్ యూస్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అది రోల్ చేసే మెషిన్, కట్ చేసే మెషిన్, తర్వాత ఇంకో మిషన్ ఉంది. అదేమో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదేనమాట. ఇదైతే గట్టి పడుతుంది. మనం పెన్సిల్ చెక్కుతాం కదా! చెక్కాలంటే అది గట్టిగా ఉండాలి కదా! సో అందుకని ఇది ఇందులో పెడుతుంటే ఈ మెషిన్స్ ద్వారా గట్టిగా క్రష్ అయిపోతుంది అనమాట. అంటే గట్టి పడుతుంది బాగా. చాలా చాలా గట్టిగా ఉంటుందండి పెన్సిల్ అయితే. ఇప్పుడు చెక్క పెన్సిల్స్ కూడా ఎలా అంటే గట్టిగా ఇరిగిపోతూ ఉంటాయి. బట్ ఈ పెన్సిల్ ఇరగదనమాట. సో అలా ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒక పేపర్ పెన్సిల్ తయారవ్వాలి అంటే. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. మీకు ఇంతకు ముందే ఇలాంటి పేపర్ పెన్స్ తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇలానే పెన్నులు కూడా తయారు చేస్తారండి ఇక్కడ వీళ్ళు. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేసి ఇలాంటి పెన్సిల్స్ బల్క్లో కావాలి అని అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆరిన తర్వాత కలర్ వేసాక చూడండి, ఇది పేపర్తో తయారు చేసిందంటే ఎవ్వరు నమ్మరు. ఇలా అయితే ఉంటుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి.